మీకు నిజం చెప్పిన తర్వాత అమ్మాయి గారి గురించి కూడా నిజం చెప్పాలి అనుకున్నాం. మేమంతా దీనికోసం చేసినా మీ దగ్గర నిజం దాచి మిమ్మల్ని మోసం చేశాం, మిమ్మల్ని బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించండి పెద్దయ్య. ఆ అమ్మాయి మన బిడ్డ కాదు అని ప్రతిసారి నీకు చెప్పే ప్రయత్నం చేశాను సూర్య. కానీ నువ్వు మామూలుగానే నా మాటలు వినవు, నమ్మవు. కాబట్టి కోమలి విషయంలో నా మాటలన్నీ కొట్టి పారేశావు. అయినా ఎక్కడో ఒక చోట నమ్మకం ఉంది. ఈ రోజు వరకు కష్టమైనా భరిస్తూ ఎదురు చూశాను. సూర్య, ఈ విషయంలో పిల్లలతో పాటు నేను నీ దగ్గర నిజం దాచి తప్పు చేశాను. నీ విషయంలో నేను చేసింది ఈ తప్పు ఒక్కటే సూర్య. నన్ను కూడా క్షమించు. నాన్న, ఈ విషయంలో అమ్మ తప్పేమీ లేదు. రుక్మిణిలాగా నటించాలి అనేది నా నిర్ణయం. రాజుని అమ్మని సపోర్ట్ అడిగాను, అంతే. మీరెన్ని చెప్తున్నా కన్న కూతుర్ని కన్న తండ్రే గుర్తించకపోవడం ఏంటనే బాధే నన్ను కుంగతీస్తుందమ్మా. అసలు అమ్మాయి ఒక సీఎం ఇంటికొచ్చి నా కన్న కూతురని నమ్మించడం మాత్రమే కాకుండా నా చేతిలో ఉన్న వ్యవస్థలు మొత్తం తన కంట్రోల్లోకి ఎలా తీసుకుంది? అసలు ఎవరు సపోర్ట్తో ఇదంతా చేసి? ఎవరి సపోర్ట్తో చేసినా చివరికి జైలు పాలైంది కదన్నయ్య. మన రూపం మనకు దక్కింది. గడిచిన చెడు సంఘటనలు తలుచుకొని బాధపడడం కంటే ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయటం మంచిది కదన్నయ్య. మంచి మాట చెప్పావు చంద్ర. నా రూప ప్రాణాలతో తిరిగొచ్చింది. రాజు జీవితం అన్యాయం అయిపోలేదు. బంటి కోరుకున్న అమ్మ బంటికి దక్కింది. ఈ కుటుంబాన్ని పట్టి పీడించిన భూతాలు వదిలిపోయాయి. చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్న, మీరింకా మమ్మల్ని క్షమించానని చెప్పలేదు. అమ్మ రూపా, నిన్ను క్షమిస్తున్నానమ్మా. ఈ విషయంలో మీరు నా వల్ల బాధపడ్డారు కాబట్టి నన్ను కూడా క్షమించండి అమ్మా. అంత మాట అనదు నాన్న.
ఇదండి మన అమ్మాయి గారి కథ. డబ్బుకి ఆశపడి ఎదుటివారి జీవితాల్ని నాశనం చేసి మనం బాగుపడాలని చూసే విజయాంబికా దీపక్ లాంటి వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. అలాంటి వారి మాటల్ని నమ్మి సూర్యప్రతాప్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రేమ అనే నమ్మకానికి నిలువెత్తు రూపమైన విరూపాక్షిని 25 ఏళ్ల వనవాసానికి చేరువ చేశాడు. ఇలా దూరమైన తన తల్లిదండ్రులను కలపడానికి మన అమ్మాయి గారు తన జీవితాన్ని పణంగా పెట్టి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నంలో నిందలు మందలా మీదపడినా మన రూపకి తోడుగా మన రాజు మనోధైర్యంతో గజరాజులా నిలబడి ఊహల ఊబిని ఛేదించి సాధించిన మన రూపారాజులాంటి వాళ్లు ప్రతి తల్లిదండ్రిని కలపడానికి ఉండకపోవచ్చు. మనల్ని ఆరో ప్రాణంగా చూసుకునే విరూపాక్షి లాంటి భార్యో అమ్మో మన జీవితంలోనూ ఉంటారు. వాళ్ల ఇష్టాయిష్టాల్ని గౌరవిద్దాం.